ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క నువ్వేంటి ఇక్కడ? ఏంటొదినా అలా ఉన్నారు? ఏమైనా జరిగిందా? మన వాళ్ళకేం కాలేదు కదా? గంట ముందు కుటుంబం అంతా కట్టుకట్టుకుని కక్ష పెంచుకుని నిన్ను అవమానించి కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటకు పంపించేసినా కూడా నా బాధను చూడగానే ఇంట్లో వాళ్ళకేమీ కాలేదు కదా అని అడిగేంత నీ సంస్కారం ముందు నేను చాలా చిన్నగా కనిపిస్తున్నాను జగదాత్రి. ఏంటొదినా అలా అంటున్నారు? ఒక మాట అన్నారని మన వాళ్ళ మీద కక్ష పెంచుకుంటామా? అయినా నన్నేమైనా అనగలిగే హక్కు, తప్పు చేస్తే సరిదిద్దే అధికారం కుటుంబానికి తప్ప ఇంకెవరికుంటుంది? అసలు ఏమైందక్క? ఎందుకు మళ్ళీ వచ్చావు? మీకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పి మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏంటొదినా మీరు చెప్తుంది? మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చావా? అవును, ఆ ఇంట్లో నుంచి మిమ్మల్ని బయటికి పంపించే హక్కు అధికారం ఎవరికీ లేవు. ఏంటమ్మా కౌశికి, గంట ముందు వరకు నా కూతురు మీద కేదార్ మీద మీ ఇంట్లో వాళ్ళు విరుచుకుపడ్డారు. అనరాని మాటలు అన్నారు, ఇంట్లోంచి గెంటేశారు. నువ్వు కూడా నా కూతురే తప్పు చేసింది అన్నావు, ఇంట్లోంచి పొమ్మన్నావు. ఇప్పుడొచ్చి మళ్ళీ తిరిగి తీసుకెళ్తాను అంటున్నావు. అందరిలానే నేను కూడా చీకట్లో నిలబడి నిజం కోసం వెతికాను అంకుల్. వెలుతుర్లో కదా నిజం కనిపిస్తుంది. ఆ నిజాన్ని తెలుసుకుని తిరిగి వచ్చాను. ఏమైందొదినా? ఎందుకు చాలా కొత్తగా మాట్లాడుతున్నారు? ఏం లేదు. ఇందాక పొమ్మన్నారు, ఇప్పుడు రమ్మంటున్నారు. మళ్ళీ మీ కోపం వస్తే పొమ్మంటారు. రెండు కుటుంబాల మధ్య కలహాలు ఎందుకమ్మా? నా కూతురు నాకేం ఎక్కువ కాదు, నేను చూసుకోగలను. ప్లీజ్ అలా అనకండి అంకుల్. మా వల్ల తప్పు జరిగింది కాబట్టి సరిదిద్దుకోవడానికి వచ్చాను. సమస్యలే రావని చెప్పడం లేదు, వెంటనే అన్ని సర్దుకుంటాయని అనడం లేదు. కానీ ఏ సమస్య వచ్చినా వీళ్ళిద్దరికీ నేను తోడుగా ఉంటా. నువ్వే ఇలా తిరిగి రమ్మని పిలవడం, ఇవన్నీ చెప్పడం నమ్మలేకపోతున్నానక్క. అసలు ఏం జరిగిందక్క? ఎందుకు మమ్మల్ని ఆ ఇంటికి రమ్మని పిలుస్తున్నావు? నువ్వు ఉండాల్సింది అక్కడే కేదార్. ఎందుకంటే నువ్వు నా తమ్ముడివి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.